అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బిడ్డ శుభాలు తెలియజేస్తున్నాను. నెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. అవును, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఆయన దయాళుడై మనల్ని దీవించి ఆశ్రయించే దేవుడు, ఆయన కృప మన మీద నిత్యము ఉంచే దేవుడు. అటువంటి దేవుడిని ప్రార్థనాపూర్వకంగా ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తుత్ర సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని దేవా, ఇదిగో నీ పరిశుద్ధ ఆలయంలోకి దేవా చేరడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నువ్వు స్తుతించట మంచిది అంటున్నావు అయ్యా. అయ్యా, ఇదిగో నీ పాదాల చెంత చేరి దేవా నేను స్తుతిస్తూ గణపరుస్తూ నేను మహిమపరచాలని దేవా అయ్యా, ఇగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి బలపరచవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో దాయిలో దేవా నీ రెక్కల నీళ్ళ మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడేవాడా, మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నీ కృపాక్షేమములతో దేవా అయ్యా నీ జీవంతో నింపి మమ్మల్ని బలపరచవచ్చున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో దేవా నువ్వు చేస్తున్న మేలును ఆశీర్వాదాలు బట్టి వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నీ ప్రజలుగా దేవా నువ్వు మేపుడి గొర్రెలుగా దేవా నీ పాదాల చెంత చేరుతుండగా దేవా నీ సహాయం మాకు దాచేయమడవచ్చున్నాం, నీ స్వరాన్ని వినిపింపజేయమడవచ్చున్నాను, నీ మాతో మాట్లాడమడవచ్చున్నానయ్యా. నీ కృపతో మమ్మల్ని ఆదరించి మమ్మల్ని దేవా నీ జీవ ఆహారంతో మమ్మల్ని బలపరిచి దేవా విశ్వాసంగా దేవా ఉండడానికి కృప చూపించబడుచున్నాను. మా జీవిత అంతం వరకు దేవా నీ కృపలో దాయిలో దేవా విశ్వాసంగా బలపడడానికి సహాయం దాయిచ్చేయమడవచ్చున్నారు, మమ్మల్ని ఉజ్జీవింపజేయవచ్చున్నారు, నీవు మాతో మాట్లాడమడవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తడి హిలాని దీవించి ఆశిస్తున్నాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో హిలా ద్వారా దేవా ఎక్కడైతే నీ స్వరం ప్రవహిస్తుందో దేవా అయ్యా ఇదిగో నీ జీవస్వరాన్ని ప్రవహిస్తుండగా దేవా నీ ఆత్మతో నింపి బలపరిచి దేవా నీ జీవాన్ని అక్కడ ఉజ్జీవింపజేయమడవచ్చున్నారు. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా చేరవచ్చిన ప్రతి బిడ్డ మరి ఒక్కసారి దేవా నీ సన్నిధిలో దీవించి ఆశించబడుచున్నాను. ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డను దేవ సిద్ధపరిచి నువ్వు తీసుకురమ్మని నీ కృపలో దాయిలో ప్రతి ఒక్కరిని దేవా నీ సన్నిధిలో దాచి కాపాడమని అయ్యా ఇదిగో తండ్రి ఈ ఆరాధనంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆదిని అంతం వరకు నువ్వుండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధనలో ప్రశంస చక్కటి పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తుంది. దహేలా సంఘ పాస్టర్ ప్రైజ్ లాడండి. ఈరోజు పాట పాడిన ప్రశంస నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించును,
బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రత్నరాసుల కన్న కోరతగినది. రత్నరాసుల కన్న కోరతగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎహిల్లా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనాన్ని మీనా సిస్టర్ చదివి వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు 37వ అధ్యాయం 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడగగా, ప్రభువా యెహోవా, ఇది నీకే తెలియనని నేనంటిని. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. In English, Ezekiel 37 chapter 3rd verse. And he said to me, Son of man, can these bones live? And I answered, O Lord God, you know. Ezekiel 37 and 3వ వచనాన్ని హిందీలో చదువుకుందాం. तब उसने मुझसे पूछा, हे मनुष्य के संतान, क्या है हड्डियों जी सकता है? मैंने कहा, हे परमेश्वर यెహోవా, तू ही जानता है. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడవు, నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు,
ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు. దేవా, నీకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అనుదినము మా మధ్యకు వచ్చి అయినా మాతో సంభాషించి మీ శ్రేష్టమైనటువంటి మాటలను మాకు తెలియజేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి కుటుంబాలుగా మేమందరము చిన్న మందగా చేరుకుని ప్రభువా నీ పాదముల చెంతకు మేము చేరి ఉండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. విరిగి నలిగినటువంటి హృదయాలకు సాంత్వన, ఆదరణ, నెమ్మది దయచేయండి. మీ మాటలు వినుచున్నప్పుడు ప్రభువా మా జీవితాలకు తండ్రి నెమ్మది కలుగుతుంది, మా హృదయాలకు సాంత్వన కలుగుతుంది, ఓదార్పు కలుగుతుంది. ప్రభువా, మీరు మా హృదయములను తెప్పరిల్ల చేసేటటువంటి దేవుడై మీరు ఉన్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మానవ స్వరాన్ని మరుగుపరిచి నైనా మరి కొద్ది నిమిషములు మీ శ్రేష్టమైనటువంటి వాక్యమును మేము ధ్యానము చేయనై ఉండగా మీ వాక్య ప్రత్యక్షతను మేము అందరము కూడా అనుభవించేటటువంటి కృప మాకు దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనములో, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అండ్ హీ సెడ్ టు మీ, సన్ ఆఫ్ మ్యాన్, కెన్ దీస్ బోన్స్ లైవ్? And I answered, O Lord God, you know. तब उसने मुझसे पूछा, हे मनुष्य के संतान, क्या ये हड्डियों जी सकती है? मैंने कहा, हे परमेश्वर यहोवा, तू ही जानता है. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. రైట్. చూడండి, మనందరి విశ్వాస జీవితాల్లో దేవుని వాక్యము ఎన్నో కార్యములను చేసేటటువంటి వాక్యం. అయితే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటి అంటే, ఎండిపోయిన ఎముకలను కూడా దేవుడు బ్రతికించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము ఒక అద్భుతమైనటువంటి మనందరి విశ్వాస జీవితాలకు నిరీక్షణ కలిగించేటటువంటి ఒక మాట, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఒక మాట. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయన మహిమా ప్రభావములను మనకు కనపరిచేటటువంటి ఒక మాట. మరి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో దర్శన రూపకముగా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాఫెట్ ఎజ్కియేల్ వాజ్ టేకెన్ ఇన్ ఎ విజన్ ఇన్ టు ఏ వ్యాలీ ఫుల్ ఆఫ్ డ్రై బోన్స్. These bones represented people who had lost hope, strength and spiritual life. ఈ ఎముకల లోయలో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలును దేవుడు నడిపించి మరి తీసుకుని వెళ్ళి ఎండిపోయినటువంటి ఎముకలను దేవుడు అక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. మనము యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనాన్ని చదవగలిగితే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ. దేవుడే ఆయన హస్తము ప్రవక్త మీదకు వచ్చినప్పుడు, ఆత్మపూర్ణుడై ప్రవక్త ఉన్నప్పుడు యెహోవాయే చేయి పట్టుకుని ప్రవక్తను తోడుకొని పోయి
ఎక్కడికి తీసుకెళ్ళాడంటే దేవుడు ఎముకలతో నిండి ఉన్నటువంటి ఒక లోయలోనికి దేవుడు తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. చూడండి, ఈ ఎండిపోయినటువంటి ఎముకలు దేనిని సూచిస్తాయి? దీస్ బోన్స్, దీస్ డ్రై బోన్స్, ఎండిన ఎముకలు దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే ద పీపుల్ హూ హ్యాడ్ లాస్ట్ హోప్. ఎవరైతే మరి వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటారు, జీవము లేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు, ప్రార్థనా జీవితంలో మరి ఎండిపోయినటువంటి పరిస్థితులను కలిగి ఉంటారు, కుటుంబ సమస్యలతో విరిగి నలిగినటువంటి హృదయాలతో, లేదా పాపములో మరి మన పాపముల చేత, మన అపరాధముల చేత మన అందరము కూడా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, జీవము లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే ఈ రాత్రి ఎంతోమంది ఈ లోకంలో అన్యులు కాదు కానీ క్రైస్తవులు అనబడేటటువంటి వారే భయంకరమైనటువంటి ఎండిపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకటి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో వారు ఎండిపోయిన పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, జీవము లేనటువంటి పరిస్థితి. రెండవది, స్పిరిచువల్ లైఫ్లో కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో చూసిన వారు ఎలా ఉంటున్నారంటే స్పిరిచువల్లీ డ్రై, ఆత్మీయముగా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో మరి క్రైస్తవ సమాజం ఉంటూ ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రవక్తను అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనలను ప్రశ్నించేటటువంటి దేవుడు, మనతో మాట్లాడేటటువంటి దేవుడు, మనతో సంభాషించేటటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూస్తాము ఆయన మాట్లాడాడు. ఆయన అబ్రహాముతో మాట్లాడాడు, ఆయన నోవాహుతో మాట్లాడాడు, ఆయన యాకోబుతో మాట్లాడాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మాట్లాడే దేవుడు. అలాగే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ప్రశ్నించేటటువంటి దేవుడు కూడా. కొంతమందిని బైబిల్ గ్రంథంలో ఆయన ప్రశ్నించాడు. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని ప్రవక్తను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. యోబు గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదవగలిగితే, యోబు గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనము, ఇక్కడ కూడా దేవుడు మరి ఒక భక్తుణ్ణి ప్రశ్నిస్తూ ఉండడం మనం చూస్తాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యోబు గ్రంథము 38వ అధ్యాయంలో దేవుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు చూడండి. అప్పుడు యెహోవా సుడిగాలులో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు అంటూ ఇప్పుడు యెహోవా అడుగుతున్నటువంటి మాట, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. దేవుడు ప్రశ్నించేటటువంటి దేవుడు. ఈరోజు ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తను ఆయన ప్రశ్నిస్తున్నాడు. యోబు దేవుణ్ణి ప్రశ్నించాడు, దేవుడు కూడా యోబుని ప్రశ్నించాడు. అలాగే ఇప్పుడు యెహెజ్కేలు ప్రవక్తని దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా?
చూడండి, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని మనం అక్కడ చూడగలిగితే 2వ వచనం 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథములో, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, 1 కాదు 2 కాదు, అనేకమైనటువంటి ఎముకలు ఆ లోయలో కనబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా కేవలము ఎండిపోయినటువంటి ఎముకలు, వాటిలో ఎంత మాత్రము కూడా జీవము లేనటువంటి ఎముకలు. కాబట్టి ఈ రాత్రి మన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ పచ్చని ఒలీవ మొక్క వలె మన జీవితం ఉన్నా, మన ఆత్మీయ జీవితం, లేదా సారము లేకుండా నిస్సారమైనటువంటి ఎండిపోయినటువంటి స్థితిలో ఒకవేళ మన పరిస్థితి ఉన్నా కూడా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన చూచేటటువంటి దేవుడు. ఖచ్చితముగా దేవుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని ఆయన చూసేటటువంటి దేవుడు. ఇక్కడ కూడా యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. దేవుడే మరి యెహెజ్కేలు మరి ప్రవక్త మీదకి ఆత్మరూపకముగా వచ్చినప్పుడు చూడండి, ఆ లోయలోనికి దేవుడు తీసుకెళ్లి ఆ ఎండిన ఎముకల లోయని దేవుడు యెహెజ్కేలుకు చూపిస్తున్నాడు. ఈ రాత్రి మన హృదయాల్లో కూడా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎలా అయితే దేవుడు ప్రవక్తని ప్రశ్నిస్తున్నాడో, కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాం. సేవకులను అడుగుతారు, చాలామంది పాస్టర్లను అడుగుతారు, లేదా తమ మరి ఇంట్లో గృహాల్లో కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని ఎలా అయితే దేవుడు అడుగుతున్నాడో, మనం కూడా కొన్నిసార్లు ఇక నా జీవితం బాగుపడద్దా అని అడుగుతాం. నేను మరలా దేవునిలోనికి రాగలనా అని మనం కొన్నిసార్లు మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం, లేదా ఇతరుల్ని ప్రశ్నిస్తాం. అంటే మనం ఉన్నటువంటి ఎండిపోయిన ఆ పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇక ఈ పరిస్థితి మారదు, ఇక ఈ జీవితం మారదు, ఈ బ్రతుకు మారదు, ఈ అనారోగ్యం మారదు, ఈ సమస్య నుంచి నాకు విడుదల లేదు అనేటటువంటి కొన్ని పరిస్థితుల్లోనికి మనం వెళుతూ ఉంటాం. ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, యెహోవా హస్తము, ద హ్యాండ్ ఆఫ్ ది లార్డ్ వాజ్ అపాన్ మీ, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. కాబట్టి దేవుని హస్తం ఈ రాత్రి నీ మీదకు నా మీదకు వస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, అది ఆత్మీయంగా కానివ్వండి, లేదా భౌతికమైనటువంటి పరిస్థితి కానివ్వండి, లోక సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, ఏ పరిస్థితుల్లోనైనా సరే, అది నీ ఉద్యోగ జీవితం, లేదా నీ యొక్క వ్యాపార జీవితం, నీ యొక్క వివాహ జీవితం, నీ కుటుంబ జీవితం, నీవు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా నీ యొక్క పరిస్థితి, నీ జీవితం ఎలా ఉంది? ఒకవేళ ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ఎప్పుడైతే దేవుని హస్తము నీ మీదకి వస్తుందో, దేవుని హస్తము మన మీదకి వస్తుందో, మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. కాబట్టి గాడ్ వాక్డ్ ఎజ్కియేల్ త్రూ ద వ్యాలీ, గాడ్ డస్ నాట్ ఇగ్నోర్ అవర్ పెయిన్. కాబట్టి మన పరిస్థితులను, మన బాధలను ఆయన విడిచిపెట్టాడు. ఒకవేళ ఎముకల లోయ లాంటి పరిస్థితి మన జీవితంలో ఉన్నా కూడా, అక్కడికి కూడా దేవుడు తన ప్రవక్తను పంపించాడు, తన హస్తాన్ని మరి నడిపించాడు. ఆయన హస్తాన్ని ప్రవక్త మీదకు పంపించడం ద్వారా ప్రవక్తనే అక్కడికి తీసుకుని వచ్చాడు. ఈ రాత్రి నువ్వు ఉన్న పరిస్థితుల్లోనికి దేవుడు ఖచ్చితంగా వస్తాడు. నీ యొక్క పరిస్థితులను చూస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, హాగరు అరణ్యంలో ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆమెను చూశాడు. అందుకే ఆమె నన్ను చూచు దేవుడు అని దేవునికి నామకరణం చేస్తుంది, దేవునికి పేరు పెడుతుంది. ఈయన దేవుడు నన్ను చూచెను అని చెప్పి. కాబట్టి ఈ రాత్రి మనము విరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నిస్సారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తగిన సమయంలో ఆయన హస్తము నీ మీదికి, నా మీదికి ఖచ్చితముగా దిగి వస్తుంది.
కాబట్టి దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఎండిన ఎముకలు ఇక్కడ దేన్ని సూచిస్తున్నాయి అంటే డ్రై బోన్స్ రిప్రజెంట్ హోప్లెస్నెస్. ఈ 37వ అధ్యాయం 11వ వచనంలో మనం చదవగలిగితే, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలీయులందరివి సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమని అనుకొనుచున్నారు. చూడండి, ఇజ్రాయేలీలు ఏమనుకుంటున్నారంట? మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని వారు అనుకొనుచున్నారు. నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయినప్పుడు కొన్నిసార్లు మనం కూడా ఇక మా జీవితం ఇంకేం లేదు, అయిపోయింది పరిస్థితి, ఇక మాకు ఎటువంటి సహాయము లేదు, మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరని చెప్పి కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా అలాగే అనుకుంటున్నారు. మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను. ఎండిపోయినటువంటి పరిస్థితి, విఫలమైనటువంటి పరిస్థితి, ఫెయిల్యూర్, డ్రైనెస్, అలాగే నాశనమైపోయామని అనుకుంటున్నారు. కానీ దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. మనం ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి ఇక నా జీవితం ఇక మారదు, నా కుటుంబం ఇక బాగుపడదు, లేదా నా ఆరోగ్యం ఇక ఇంతే, నా ఆత్మీయ జీవితం ఇక నేను ఎదగలేకపోతున్నానని ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి ఇజ్రాయేలీల వలె మనం కూడా అనుకున్నా కానీ, దేవుడు ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఎండిపోయి చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి ఈ ఎముకల లోయలోనికి, ఆ ఎముకల దగ్గరకు, జీవము లేని ఆ ఎముకల దగ్గరకు ఇప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు ప్రవక్తను పంపించి ఇప్పుడు దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఆ ప్రవక్తని, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. మనం అనుకోవచ్చు, మై లైఫ్ విల్ నెవర్ చేంజ్, మై ఫ్యామిలీ కెనాట్ బి రిస్టోర్డ్, మై స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఫినిష్డ్ అని మనం అనుకోవచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయిన 4 రోజులకి ఆయన రోగంతో బాధపడుచున్నాడని చెప్పినప్పుడు కూడా ప్రభువారు కొంత తడవు చేస్తారు, వెయిట్ చేస్తారు, వెళదాంలే అని చెప్పి. కానీ మరి లాజరు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత, మరి 4 రోజుల తర్వాత ఆ సమాధిలో లాజరు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వస్తారు. అందరూ కూడా ఆశ వదిలేసుకున్నారు. లాజరస్ వాజ్ ఇన్ ద టూంబ్ ఫర్ 4 days. Everyone lost hope. But when Jesus called, he came back alive. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన కన్నీరు విడిచి లాజరు బయటకు రమ్మని పిలిచినప్పుడు, మరి ఆ సమాధి చేయబడినటువంటి లాజరు, ప్రేత వస్త్రముల చేత కట్టబడినటువంటి, చుట్టబడినటువంటి ఆ లాజరు సమాధిలో నుంచి బయటకు రావడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి మనం ఆరాధించేటటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడు చేయలేనిది ఏదైనా ఉందా అంటే, ఏది కూడా దేవుడు చేయలేనిది ఏమి లేదు. ఆయన సమస్తమును కూడా చేయగలిగినటువంటి దేవుడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. కాబట్టి ఇప్పుడు ఈ యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో గనక మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు యెహెజ్కేలును మరి చూడండి, నరపుత్రుడా అని పిలుస్తున్నాడు. ఈ 1వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తాం, దేవుడు మరి అగ్ని స్వరూపముగా నాకు కనబడెను, చుట్టూను తేజోమయముగా కనబడెను, వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. యెహెజ్కేలు ప్రవక్త యెహోవా యొక్క ప్రభావ స్వరూప దర్శనమును మరి చేసుకుని, నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము, ఒకని స్వరము నాకు వినబడెను. దేవుని చూచినటువంటి ఈ ప్రవక్త
దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనమును చేసినటువంటి ఈ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు సాగిలు పడిపోయాడు. సాగిలు పడిపోయినప్పుడు ఇప్పుడు ఈ ప్రవక్తకి ఒక స్వరం వినపడుతుంది. ఏమని ఆ స్వరం వినపడుతుందంటే, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము. పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రవక్తను ఇప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు చక్కగా నిలవబడుము. నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు, మనము ఒకవేళ సమాధి చేయబడిన పరిస్థితుల్లో ఉన్నా, పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మనతో మాట్లాడి ఆయన ఆత్మను మనలోనికి పంపించి ఆయన మనలను నిలువ పెట్టేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరమును నేను వింటిని. కాబట్టి దేవుడు ఈ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో మాట్లాడుతూ ప్రవక్తలోనికి ఆత్మను పంపించి పడిపోయినటువంటి పడిపోయినటువంటి ప్రవక్తను మరి నిలువబెట్టి ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఈ రాత్రి దేవుడుకు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ ఫైనాన్సెస్ విషయంలో ఎండిపోయిన పరిస్థితి ఉంటే, లేమి ఉంటే, కరువు ఉంటే, కొదువు ఉంటే, ఇబ్బంది ఉంటే, ఈ రాత్రి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, ఈ ఎండిపోయినటువంటి పరిస్థితులు నీ జీవితంలో మారగలవా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, ఈ ఎండిపోయినటువంటి స్థితి, ఈ నిస్సారమైనటువంటి స్థితి, ఈ జీవము లేనటువంటి స్థితి, ఇది నీ జీవితంలో మారగలదా అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ప్రవక్త చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి సమాధానం చెప్పగలిగిన వాడెవరు? ఆయన ప్రశ్నించినప్పుడు ఆయనకు సమాధానం చెప్పగలిగిన వాడెవరు? అందుకే ప్రవక్త, ప్రభువా యెహోవా అది నీకే తెలియను. ఎందుకంటే నీవు లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన వాడవు, ఉన్నది లేనట్లుగా చేయగలిగినటువంటి వాడవు. కాబట్టి నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తమును కూడా నీకు సాధ్యమే. అందుకే యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా? మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నేను కనిపెట్టుకుని ఇందును అంటున్నాడు. మరణమైపోయిన తర్వాత ఎలా బ్రతకగలుగుతారు మనుషులు? చనిపోయిన తర్వాత మరలా ఎలా బ్రతకగలుగుతారు? మరణమైన తర్వాత నరులు బ్రతుకుతురా అని యోబు గ్రంథము 14:14లో ప్రశ్నిస్తూ ఉంటే చూడండి, దీనికి సమాధానం ఎక్కడుంది అంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము, రోమా పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో మరి ఇక్కడ ఈ ప్రశ్నకు మనం సమాధానం చూస్తాం. 14:17లో మనం 4:17 రోమా పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినప్పుడు, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనటువంటి దేవుని ఎదుట. కాబట్టి ఈ రాత్రి ఎలాంటి పరిస్థితి మన జీవితంలో ఉన్నా, మన దగ్గర ఏమీ లేని పరిస్థితిలో మనం ఉన్నా, ఎండిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నా, జీవము లేని పరిస్థితుల్లో, చచ్చి పడినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్లుగానే ఆయన పిలుచువాడునైన దేవుడు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు మన జీవితంలో చేసేటటువంటి దేవుడు. చూడండి, మరి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదువుదాం. 37వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త ప్రవచనం ఎత్తి ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, ఎండిపోయినటువంటి ఎముకలను పిలుస్తున్నాడు ఇప్పుడు ఈయన. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడము అని చెప్పి మరి తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్తకి చెప్పినప్పుడు ఇప్పుడు ప్రవక్త ఆ ఎముకలతో మాట్లాడుతున్నాడు. అనగా దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్కును, దేవుని ద్వారా తనకు అనుగ్రహించబడినటువంటి వాక్కును ఈ ప్రవక్త ఇప్పుడు ఎవరికి వినిపిస్తున్నాడు అంటే, ఎండిపోయినటువంటి ఎముకలకు వినిపిస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ రాత్రి ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరున్నా సరే, ఇక నా జీవితంలో ఇక ఏమీ కూడా నేను పొందుకోలేను, నేను ఓడిపోయాను, నేను అలసిపోయాను, నేను నలిగిపోయాను, నేను విరిగిపోయాను అనేటటువంటి పరిస్థితుల్లో ఎందరున్నా కూడా వారందరితోటి కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఎండిపోయిన ఎముకలతో ప్రవచనం ఎత్తి ప్రవక్త ఎలా అయితే పిలుస్తూ, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకుతారు. ఎంత అద్భుతం అండి అసలు. చనిపోయిన మనిషి బ్రతకడమే కష్టం అంటే, చనిపోయి సమాధి చేయబడి మరి ఆ శరీరం అంతా కూడా కుళ్ళిపోయి కేవలము ఎముకలు మాత్రమే చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి ఒక ఎముకల లోయలో ప్రవక్తను తీసుకుని వెళ్ళి దేవుడు అతనను నిలవబెట్టి ఆయన హస్తాన్ని ప్రవక్తకు తోడుంచి దేవుని ఆత్మను ప్రవక్తలో ఉంచి మరి ప్రవచన పూర్వకముగా ఎముకలతో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవా మాట ఆలకించుడి. నిజంగా దేవుని మాట ఆలకించేటటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా బ్రతికించబడతారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా విడిపించబడతారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా రక్షించబడతారు. దానికి కారణం ఏంటి అంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ లైఫ్. దేవుని వాక్యము జీవాన్ని తీసుకొస్తుంది. దేవుని యొక్క వాక్యము మనలో జీవాన్ని నింపుతుంది, జీవాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు దేవుడు ఎముకలతో మాట్లాడమన్నప్పుడు ఇతను ప్రవచిస్తున్నాడు అక్కడ, యెహోవా మాట మీరు ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చనిపోయి సమాధి చేయబడి కుళ్ళిపోయి ఎండిపోయినటువంటి ఎముకలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు మరలా బ్రతుకుతారు. నేను మీలోనికి మరలా జీవాత్మను పంపిస్తాను. ఇదిగో మీ మీద నేను మరలా చర్మాన్ని కప్పుతాను, మీకు నరములను ఇస్తాను. నేను మీ మీద మాంసమును పొదిగి చర్మమును కప్పి మరలా మీలో జీవాత్మను నేను నింపుతాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి మనం ప్రారంభంలో చూస్తాం కదా, సృష్టి ప్రారంభంలో దేవుడు తన యొక్క జీవవాయువును నరుని యొక్క నాసికా రంధ్రములలో ఊదినప్పుడు
నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు ఆ జీవాత్మను దేవుడు మరలా నింపుతానంటాడు మీలో. నేను మరలా మీలో జీవాత్మను నింపుతాను. ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ లైఫ్. వెలుగు కలుగునుగా కాని దేవుడు పలికినప్పుడు వెలుగు కలిగింది. కాబట్టి దేవుని వాక్యము మనలో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది, నిరాశలను తీసివేస్తుంది, నిస్పృహలను ఉంచి మనల్ని బయటకు తీసుకొని వస్తుంది. మృతమైనటువంటి మన ఆత్మలను మరలా దేవుని వాక్యము బ్రతికిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి గాడ్స్ వర్డ్ రిమూవ్స్ డార్క్నెస్ అండ్ చేంజెస్ హోప్లెస్నెసెస్ అండ్ రివైవ్స్ డెడ్ స్పిరిట్స్. చనిపోయినటువంటి ఎముకలను మరలా, జీవము లేనటువంటి ఎముకలను దేవుడు తన జీవాత్మను మరలా నింపి బ్రతికించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింప చేయుమయా. ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రవక్త ద్వారా పలికిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ ఎండిపోయినటువంటి ఇజ్రాయేలీలు వీళ్ళందరినీ కూడా దేవుడు మరలా నేను మిమ్మల్ని బ్రతికిస్తాను, మీరు ఎక్కడెక్కడ ఉన్నా కూడా నేను మిమ్మల్ని వాగ్దాన దేశానికి మరలా నేను యెరూషలేముకి మిమ్మల్ని తీసుకొస్తాను. ఎందుకంటే నేను మీ మీద ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి, కృప కలిగినటువంటి దేవుణ్ణి. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఈ కార్యాన్ని నేను మీ ఎడల జరిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం మనం చూసినప్పుడు చూడండి, ఈ ప్రవక్తకు దేవుడు చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఇజ్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోదానని చేయుదును. ఇజ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవుణ్ణి విసిగించి, దేవుణ్ణి తిరస్కరించి, దేవునికి విరోధమైనటువంటి పనులు చేసి దేవుణ్ణి ఎంతగానో వాళ్ళు దేవుని ఆత్మను దుఃఖపడేలా చేస్తారు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ నిమిత్తము కాదు కానీ మీ అన్యజనులలో మీ చేత దూషణ నొందినటువంటి నా పరిశుద్ధ నామము నిమిత్తము ఇదిగో నేను చేయబోదాన్ని చేస్తున్నాను. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధ పరచుదును. వారి ఎదుట మీ యందు నన్ను నేను పరిశుద్ధ పరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందరు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనం ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆయన తన ఆత్మను పంపించి మనకు ఆత్మనిచ్చి మనల్ని నిలవబెట్టి మృత స్థితిలో ఉన్నటువంటి మనలను మరలా జీవము పొందుకునేలాగా చేస్తాడు. ఎందుకంటే మనమేదో నీతిమంతులమని కాదు కానీ ఆయన నామ మహిమార్థమై దేవుడు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, రెస్టరేషన్ చేస్తాడు. ఏది పోగొట్టుకున్నామో, ఏది కోల్పోయామో అవన్నీ కూడా దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తాడు. 24వ వచనాన్ని మనం చదివినప్పుడు, నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను
మిమ్మును చేసేదను. ప్రైజ్ ద లార్డ్. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. కాబట్టి చూడండి, దేవుడు ఎహెజ్కేలు ప్రవక్తను అడుగుతున్నాడు, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒకానొక సమయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో పేతురుని అడుగుతారు. పేతుర్ని 3 సార్లు ఆయన ప్రశ్నిస్తారు. 21వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నీవు సమస్తము ఎరిగిన వాడవు అని పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీవే ఎరుగుదు అని యేసు ప్రభువుకి సమాధానం ఇస్తాడు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, ఆయన జీవాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలుగుతాయా అంటే ఖచ్చితముగా బ్రతకగలుగుతాయి. ఎందుకంటే పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను కూడా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి నమ్మి ఆయన మార్గములోనికి వచ్చినటువంటి అందరూ కూడా చనిపోయినను కూడా బ్రతుకుతారు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును కూడా ఎన్నటికీ చనిపోడు. కాబట్టి ఈ ఎముకలకు ఈ ప్రవక్త ఏం చేశాడంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. మరి ఎప్పుడైతే ఈ ప్రవచనం ఎత్తి ప్రవక్త అలాగూ పలికాడో, అక్కడ జరిగినటువంటి అద్భుతం, ఆ ఎముకలన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఒక్కటొక్కటిగా మరి ఎక్కడెక్కడో విసిరివేయబడినటువంటి పరిస్థితిలో ఉన్న ఆ ఎముకలు, స్కాటర్డ్గా ఉన్నటువంటి ఆ ఎముకలన్నీ కూడా ఇప్పుడు ఏమవుతున్నాయంటే అక్కడ గడ 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 గడమని శబ్దాన్ని చేస్తున్నాయి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. చూడండి, మరి దేవుడు ఎప్పుడైతే ఈయన ప్రవక్త ప్రవచిస్తున్నాడో, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగానే గడగడ గడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి ఇది. ఎన్ని సంవత్సరాలైందో వారు చనిపోయి. అలాంటి ఎముకలన్నీ కూడా మరలా గడ గడ గడమని శబ్దము చేసుకుంటూ ఒకదానికొకటి అతుక్కుంటూ ఆ ఎముకలన్నీ కూడా అస్థిపంజరం వలె మరి ఫామ్ అవుతూ వచ్చినప్పుడు వెంటనే దేవుడు వాటి మీద నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన దేవుడు చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయినా. మొదటిసారి ప్రవచిస్తుండగానే గడగడమని శబ్దం చేసుకుంటూ ఆ ఎముకలన్నీ కూడా కలిశాయి. మరి ఆ ఎముకల మీదకి మాంసం వచ్చింది, తర్వాత నరాలు వచ్చినాయి, మరి ఈ చర్మము కూడా దేవుడు కప్పాడు. అయితే జీవాత్మ ఇంకా రాలేదు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎముకలు మరి ఒక్కటవ్వడం, నరాలు రావడం, మాంసం రావడం, చర్మము పొదగబడడం, జీవాత్మ నలుదిక్కుల నుండి కూడా మరి వారిలోనికి వచ్చినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మరి మనుష్యులుగా
మహాసైన్యముగా మారిపోయినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఎముకలు మరి జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు మనుష్యులుగా మారడమే గొప్ప విషయం. అంటే ఆ ఎండిపోయిన ఎముకలను మహాసైన్యముగా మార్చాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, ఈ రోజుకి కూడా ఇజ్రాయేలీలు చిన్న దేశం, మరి వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక మహాసైన్యంగా మార్చేశాడు. ఆ దేశం కంటే పెద్ద దేశాలు, ఆ దేశ జనాభా కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి సైన్యం ఉన్నటువంటి దేశాలు కూడా ఈరోజు ఇజ్రాయేలు ఎదుట నిలవలేకపోతున్నారు, ఇజ్రాయేలుతో యుద్ధం చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వారిలో దేవుని యొక్క జీవాత్మ నింపబడింది. వారు మరలా దేవుని యొక్క ఆత్మను పొందుకునడం ద్వారా వారందరినీ కూడా తూర్పు నుంచి, ఉత్తరము నుంచి, దక్షిణము నుంచి, పడమర నుంచి చల్లాచెదురైపోయినటువంటి ఇజ్రాయేలీయులు అందరినీ కూడా సమకూర్చి ఆయా దేశములలో నుండి తీసుకుని వచ్చి ఒక మహా సైన్యముగా దేవుడు మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి బలహీనులను బలవంతులుగా చేసేటటువంటి దేవుడు మన దేవుడు. మృతులను సజీవులుగా మార్చేటటువంటి దేవుడు మన దేవుడు. మనకు బలాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు మన దేవుడు. మహాసైన్యముగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఎముకలన్నీ కూడా గాడ్ రైజెస్ ఎన్ ఆర్మీ. దే స్టూడ్ అప్ ఏ వాస్ట్ ఆర్మీ. ఒక గొప్ప సైన్యముగా దేవుడు వారిని మార్చేశాడు. బ్రతికించడం మాత్రమే కాదు, కానీ బ్రతికించిన తర్వాత వారిని ఒక మహాసైన్యముగా దేవుడు మార్చగలిగాడు. గాడ్ నాట్ ఓన్లీ రివైవ్డ్ దెమ్ అండ్ హీ మేడ్ దెమ్ ఏ మైటీ ఆర్మీ. కాబట్టి ఈ రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే, ఇక ఎంత మాత్రమూ అవకాశము లేదు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మన జీవితాలు ఉన్నా కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎముకలలో కూడా ఆయన జీవాన్ని నింపగలిగిన దేవుడు. ఎముకలతో కూడా ఆయన మనలను మహాసైన్యముగా మార్చగలిగేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన గతం ఏమైనా కావచ్చు, మన యొక్క గత జీవితం ఎలాగైనా ఉండొచ్చు, కానీ దేవుడు మన గతాన్ని చూడట్లేదు, కానీ మన యొక్క భవిష్యత్తును చూస్తున్నాడు. ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్న ఎముకల దగ్గరకు, ఎముకల లోయలోనికి ప్రవక్తను తీసుకువచ్చి అక్కడ నడిపించి తన ఆత్మనిచ్చి తన హస్తమును ప్రవక్త మీదకి తీసుకువచ్చి ఎముకలతో మాట్లాడమని ప్రవచింపమని చెప్పి ఆ ఎముకలను మహాసైన్యముగా దేవుడు మార్చగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఎలాంటి నిరాశలో ఉన్నా కూడా దేవుడు మనకు ఆశనిస్తాడు. దేవుని వాక్యము మనము ప్రతిరోజు వింటున్నాం, దేవుని మాటలు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యము మృతమైన వాటిని కూడా బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మృతమైన వాటిని కూడా బ్రతికిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను నన్ను కూడా దేవుని వాక్యం బ్రతికిస్తుంది. అలాగే మన విశ్వాస జీవితాల్లో దేవుని ఆత్మ లేకుండా మనకు జీవం రాదు. చూడండి, ఆ ఎముకలన్నీ కూడా గడగడ గడమని శబ్దం చేసుకుంటూ వచ్చినప్పుడు, ఎముకలు ఒకదానికొకటి అతుక్కున్నప్పుడు, అలాగే మరి వాటి మీదకి నరాలు వచ్చినా, మాంసం వచ్చినా, చర్మం కప్పినా కూడా జీవం లేదు. జీవం ఎప్పుడు వచ్చింది? జీవాత్మను దేవుడు పిలిచి నలుదిక్కుల నుండి తీసుకుని వచ్చి వారిలోనికి పంపించినప్పుడు. కాబట్టి మనలో కూడా పరిశుద్ధాత్మ అనుభవం మనకు లేకపోతే, పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండకపోతే మనం జీవం లేని వారిగానే ఉంటాం. సో వితౌట్ ద హోలీ స్పిరిట్ దెర్ ఇస్ నో ట్రూ లైఫ్. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనందరి జీవితాల్లో కూడా ఆయన పునరుద్ధీకరణ చేస్తున్నాడు, రిస్టోరేషన్ చేస్తున్నాడు. ఎండిపోయిన వాటిని మరలా చిగురించేలా చేస్తున్నాడు. విరిగిపోయిన వాటిని మరలా పనికొచ్చేటటువంటి పాత్రలుగా దేవుడు మనందరినీ కూడా ఆయన మారుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట శక్తి కలిగినటువంటి మాట.
దేవుని మాట జీవము కలిగినటువంటి మాట. అందుకే ఆయన మాట ఎన్నడెన్నటికీ కూడా పర్వతములు తొలగవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ దేవుని యొక్క మాటలు ఒక్కటి కూడా ఎప్పటికీ కూడా తప్పిపోవు. దేవుడు వాగ్దానం చేశాడు, మరి వారందరినీ కూడా నేను తోడుకొని వస్తానని చెప్పని. అలాగే మరి ఈ రోజు మనం ఇజ్రాయేలు దేశం మన కళ్ళెదురుగా కనబడుతుంది. సజీవ సాక్ష్యముగా ఇజ్రాయేలీలు మన ముందు ఉన్నారు. ఆయా దేశముల నుంచి ఇజ్రాయేలీలు అందరినీ కూడా దేవుడు మరి తమ దేశంలోనికి మరలా తిరిగి తీసుకుని వచ్చి ఒక మహా సైన్యముగా ఎండిపోయినటువంటి ఎముకల లోయలోంచి ఒక మహా సైన్యముగా దేవుడు ఇజ్రాయేలీలని హెచ్చించాడు. ఈ రాత్రి ఇజ్రాయేలీలను దీవించినటువంటి దేవుడు, ఇజ్రాయేలీలను ఎండిన జీవితాలను బ్రతికించి చిగురింప చేసినటువంటి దేవుడు నీ పరిస్థితిని, నా పరిస్థితిని కూడా ఖచ్చితముగా ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. మనము కోరుకుంటే, మనము అడిగితే, మనము విధేయత చూపించగలిగితే మనలో ఆయన తన జీవాత్మను నింపేటటువంటి దేవుడు. ఆయన శ్వాసను మనలో మరి పంపేటటువంటి దేవుడు. చనిపోయినటువంటి విశ్వాసాన్ని మరలా వెలిగించేటటువంటి దేవుడు. నిన్ను నన్ను కూడా ఒక మహా సైన్యము వలె మార్చేటటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎందుకు పనికిరాని హీనమైనటువంటి మన శరీరాలను మహిమ శరీరాలుగా మార్చగలిగినటువంటి దేవుడు. నిర్జీవమైన లోయలో జీవాన్ని నింపగలిగినటువంటి దేవుడు. ఎందుకు పనికిరాని ఎండిన ఎముకలను మహా సైన్యముగా మార్చగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా, హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా, హోసన్నా, నీవే మహారాజువు. హల్లెలూయా, హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా, హోసన్నా, నీవే మహారాజువు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నరపుత్రుడా, ఎండిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగినప్పుడు ప్రభువా యెహోవా అది నీకే తెలియనని చెప్పాడు. మరి ఎముకలకు ప్రవచించమన్నప్పుడు ప్రవక్త ప్రవచించాడు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఇదిగో ఆయన మిమ్మల్ని మరలా బ్రతికిస్తున్నాడు, మీలో జీవాన్ని నింపుతున్నాడు. మరలా మీకు నరములనిచ్చి, మాంసమునిచ్చి, చర్మమును కప్పి మిమ్మల్ని బ్రతికించి మహాసైన్యముగా ఆయన నిలవబెడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం, మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా? ఒకవేళ అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు కూడా నేను కనిపెట్టుకుని ఉంటానంటున్నాడు భక్తుడు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, విశ్వసించిన దేవుని ఎదుట మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, అనగా మన దేవుడు ఎవరు అంటే మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనటువంటి అద్వితీయ దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి రాత్రి ఎండిన ఎముకలను మహాసైన్యముగా మార్చినటువంటి దేవుడు
నీ పరిస్థితి, నీ హృదయం, నీ జీవితం, నీ గుండెల్లో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ కన్నీరుందో, ఒకవేళ ఎండిన పరిస్థితి, నిస్సారమైనటువంటి పరిస్థితి, జీవము లేని పరిస్థితి, ఇక నాకు ఎవ్వరు కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడాడు. ఖచ్చితముగా ఆయన మరలా నీలో జీవాన్ని నింపుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎముకల లోయ లాంటి మన జీవితాలను మహా సైన్యముగా ఆయన మార్చబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రార్థన చేసుకుందాం. దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీ మహాకృపలో తాయిలో దేవా మాతో మాట్లాడినవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ విలువైన మాటకే వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, ఎండిపోయిన ఎముకలను దేవా నీ మాటతో దేవా జీవింపజేసిన వాడా, ఈరోజు దేవా ఇదిగో తండ్రి, నీ వాక్యము ద్వారా దేవా మా జీవితాలు ఎక్కడైనా దేవా ఆత్మీయంగా దేవా, శారీరకంగా దేవా, మానసికంగా దేవా ఎండిపోయి ఉంటే దేవా అయ్యా యేసు నామములో దేవా మమ్మల్ని జీవింప చేయబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని బలపరచబడొచ్చున్నాను. అయ్యా నేను మహిమపరిచి ఘనపరిచే బిడ్డగా దేవా మమ్మల్ని జీవముతో నింపి బలపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నీ సహాయం మాకు దయచేసి దేవా మమ్మల్ని నింపి బలపరచబడడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ జీవ వాక్యము ద్వారా దేవా అయ్యా ఇదిగో మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎండిన ఎముకలను జీవింపజేసి దేవా అయ్యా ఇదిగో తండ్రి వాటికి శరీరమును మాంసమును దయచేసిన వాడా, ఇదిగో తండ్రి మాకు కావాల్సిన సమస్తాన్ని దేవా నీ మాట చొప్పునే మా జీవితాల్లో జరిగించబడుచున్నారు. నీ చిత్తమే మా జీవితంలో జరిగించబడుచున్నారు. అయ్యా అయ్యా ఇదిగో నీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తుండగా దేవా ఆకాశ వాకిలిప్పి దేవా పట్టజాలంత విస్తారముగా దేవా మమ్మల్ని దీవించి ఆశిస్తున్నవాడా, అది ఆత్మీయ ఆహారముతో దేవా నీ జీవ ఆహారముతో దేవా దినము దేవా మమ్మల్ని పోషించి బలపరుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నారు. ఎంత మంచి దేవుడో దేవా, నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా. నీ దేవా ఇదిగో తండ్రి నీలా ప్రేమించే దేవుడు ఎవరూ లేరయ్యా. మమ్మల్ని ఎంతగానో నీ జాలితో దయతో కృపతో దేవా మమ్మల్ని సన్నిధికి ప్రతి దినము దేవ ఇదిగో తండ్రి క్షేమంగా తీసుకొస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా, నువ్వు ఇచ్చిన కృపాక్షేమం బట్టి వందనాలు చెల్లిస్తున్నా, నీ కరుణ కటాక్షములు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వెంతైనా కరుణా వాత్సల్యం గలవాడో దేవా, కనిక్రమ గల సంపన్నుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి మా కుటుంబాలను మా జీవితాలను దేవా నీ చేతిలో పెడుతున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశించండి, బలపరిచి దేవా నీ సన్నిధిలో దేవా పచ్చని ఒలివ మొక్కల వలె ఉండడానికి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవా మా పనుల్లో మా హస్తంలో దేవా మా కార్యాల్లో దేవా నువ్వు నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి బిడ్డ తలపెట్టిన కార్యాన్ని దేవా వారి పక్షాలను ఉండి జరిగించబడుచున్నారు. ఉద్యోగ ప్రయత్నంలో, వివాహ ప్రయత్నంలో, ఆరోగ్య ప్రయత్నంలో దేవా అయ్యా ఇదిగో తండ్రి వారు చేస్తున్న ప్రతి పనిలో దేవా నీ హస్తాన్ని వారు తోడుగా ఉంచబడుచున్నానయ్యా. అది ఏ పనైనా సరే దేవా వారి పక్షాలను ఉండి దేవా యుద్ధాన్ని జరిగించబడుచున్నానయ్యా. వారి పక్షాలను న్యాయం జరిగించబడుచున్నాను నాయనా. ఇదిగో నీ సహాయం మాకు అనుగ్రహించబడుచున్నా, నీ తోడు దాయిచేయబడుచున్నానయ్యా. అన్ని విషయాలని సహాయం మాకు అనుగ్రహించి దేవా మమ్మల్ని జీవంతో నింపి బలపరచమని ఇదిగో తండ్రి సాయంకాల సమయాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవాడా చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవా బహుగా దీవించి ఆశించి ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు
భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.